హాయ్ అండి, ఇందిరా క్రియేషన్కు స్వాగతం ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి నేను రిపబ్లిక్ డే అంటే ఏంటిది, ఇండిపెండెన్స్ డే అంటే ఏంటిది అనేది చెప్తా. అంటే పిల్లలకి రిపబ్లిక్ డే అంటే, ఇండిపెండెన్స్ డే అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు, వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకే మనము చిన్న పిల్లలప్పుడే, చిన్న క్లాసులప్పుడే మనము రిపబ్లిక్ డే అంటే ఇది, ఇండిపెండెన్స్ డే అంటే ఇదని వాళ్ళకి పూర్తిగా వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. అయితే ఇండిపెండెన్స్ డే అంటేనేమో మనకి ఆగస్టు 15న జరుపుకునేదాన్ని ఇండిపెండెన్స్ డేగా అంటాము. రిపబ్లిక్ డే అంటేనేమో 26 జనవరి నాడు చేసుకునేది రిపబ్లిక్ డే. అయితే ఈ రెండింటికి తేడా ఏంటిదనేది వాళ్ళకు వివరంగా చెప్పాలి. మన దేశానికి స్వాతంత్రము 1947 ఆగస్టు 15న వచ్చింది. దాన్ని మనము ఇండిపెండెన్స్ డేగా చేసుకుంటాం. 1947 ఆగస్టు 15న వచ్చింది కాబట్టి దాన్ని మనము ఇండిపెండెన్స్ డేగా చేసుకుంటాం. కానీ నిజమైన ప్రజాస్వామ్య రాజ్యంగా భారత్ మారింది మాత్రము 1950 జనవరి 26న. ఆ రోజున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఎప్పుడు వచ్చింది మనకి? 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న అధికారికంగా ఆమోదించారు. అయితే దేశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉన్న 26 జనవరి తేదీన గౌరవిస్తూ 1950లో ఆ రోజుని రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. అందుకే ప్రతి సంవత్సరం ఏం చేస్తాం? జనవరి 26న రిపబ్లిక్ డే జరుపుకుంటాం. మనము ప్రతి జనవరి 26న రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం కూడా ఎట్లా వచ్చింది మనకు? 26 డేట్ ఏమో 26 రోజు 2026 వచ్చింది కదండి. ఇది మంచి కరెక్ట్గా కలిసి వచ్చింది, అన్ని 26. అయితే మన జాతీయ జెండా రూపకర్త ఎవరు అంటే పింగిలి వెంకయ్య గారు. ఈ జాతీయ జెండా రూపకర్త మనకి పింగిలి వెంకయ్య గారు. ఈ జనగణమన రాసినది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. మన భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చేశారు? ముఖ్య పాత్ర పోషించారట. మరి అట్లనే పిల్లలకి ఈ విధంగా నేర్పించాలి. వందే మాతర గీత రచయిత ఎవరు అంటే బంకిం చంద్ర చటర్జీ అని ఈ విధంగా చెప్పాలి. అప్పుడు చెప్పినట్లయితే పిల్లలు ఏమవుతుందంటే వాళ్ళు గుర్తుంచుకుంటారు, వాళ్ళకి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఏదైనా క్వశ్చన్స్కు వచ్చినప్పుడు రాసుకోవడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకుంటారు అన్నట్టు. చిన్నప్పటి నుంచే ఇవి చెప్పాలి పిల్లలకి. మన చరిత్ర అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ప్రధానమంత్రి ఎవరు, తర్వాతకి ఎవరు, రాష్ట్రపతి ఎవరు, ఇలా ముఖ్యమంత్రి ఎవరు అనేది ప్రతి ఒక్కరికి చెప్పాలండి. కొంతమందిని అడిగితే కొన్ని పేర్లు వాళ్ళకి తెలియకపోతున్నాయి. కనీసం మన ముఖ్యమంత్రి ఎవరని అడిగితే కూడా చెప్పడానికి చాలా వెనుక ఉంటారు. అందుకే పిల్లలకు కానీ కొంత అర్థమయ్యేటట్లా కానీ వాళ్ళకి చెప్పాలి. రిపబ్లిక్ డే అంటే ఇది, ఇండిపెండెన్స్ డే అంటే ఇది, ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి ఇది తేడా అని చెప్పాలి. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందని చెప్పాలి, పూర్తి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందని చెప్పాలి. ఈ విధంగా చెప్పినట్లయితే వాళ్ళకి అర్థమవుతుంది. చెప్పడానికి కూడా వాళ్ళు భయపడరు. వాళ్ళు మనకు పిల్లలకి ఎప్పుడైతే మనము అన్ని వివరించి చెప్తామో అప్పుడు వాళ్ళకి అర్థమయ్యి చెప్పడానికి ఇబ్బంది పడరు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.